హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. 18న ఐపీఎల్ మినీ ఆక్షన్ జరగబోతుంది 2021 సీజన్ కోసం. మధ్యాహ్నం 3 o'clockకి స్టార్ట్ అవుతుంది ఈ ఆక్షన్. దీంట్లో ఓన్లీ 61 ప్లేయర్స్నే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. దాంట్లో 22 ప్లేయర్స్ ఫారిన్ ప్లేయర్స్. సో డబ్బులు కూడా తక్కువగా ఉన్న అన్ని టీమ్స్ దగ్గర ఎక్కువ ఏం అమౌంట్ లేదు. మరి ఏ టీం ఏ ప్లేయర్కి గురి పెడుతుంది అనేది మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఈసారి ఆక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఈ కోవిడ్ పాండమిక్ ఎఫెక్ట్ ఆక్షన్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే ఫారిన్ కోచెస్ లైక్ రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి వాళ్ళు ఈసారి ఈ ఆక్షన్లో ఉండరు. మామూలుగా హెడ్ కోచెస్ ఉంటారు. యూజువల్గా మనం ప్రీవియస్ ఆక్షన్స్లో చూసింది ఏంటంటే హెడ్ కోచ్ అయితే ఖచ్చితంగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. కానీ ఈసారి ఆ సిచ్యుయేషన్ ముఖ్యంగా ఫారిన్ కోచెస్ అటెండ్ అయ్యే అవకాశం ఉండదు. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మరి ఏ టీం ఏ ప్లేయర్కి గురిపెట్టే అవకాశం ఉంది? అక్కడ డైనమిక్స్ మారుతుంటే ఆక్షన్లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్, తర్వాత అవతల టీమ్స్ వాళ్ళ బిడ్డింగ్, అగ్రెసివ్ బిడ్డింగ్, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. బట్ ఓవరాల్గా ఏ టీంకి రిక్వైర్మెంట్ ఏముంది, ఏ ప్లేయర్ తీసుకుంటే బాగుంటుందని చూద్దాం. ముందుగా ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళది చాలా సింపుల్ వ్యవహారం. ఎందుకంటే దే కెన్ పిక్ ఓన్లీ 3 ప్లేయర్స్. దాంట్లో ఒకే ఒక ఫారిన్ ప్లేయర్కి అవకాశం ఉంది. అమౌంట్ కూడా కేవలం 10.75 crores మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. అంటే చాలా లిమిటెడ్ ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి. వీళ్ళకి అవసరం ఏంటంటే ఒక ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి వీళ్ళకి. సీనియర్ అయితే మంచిది, ఎందుకంటే చాలామంది అక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు మనకు తెలుసు. సో ఒక సీనియర్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం చూస్తారు వాళ్ళు. కరుణ్ నాయర్ కోసం వెళ్తారా, హనుమ విహారీనా, కేదార్ జాదవా అనేది చూడాలి. ఈవెన్ శివం దుబే కోసం కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. సో ఒక ఇండియన్ ప్లేయర్ కోసమే చూస్తారు. మిడిల్ ఆర్డర్లో కొంచెం ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఫారిన్ ప్లేయర్ కోసం వెళ్తారా లేదా అనేది డౌట్ఫుల్. ఈవెన్ షాకబుల్ హసన్ అవైలబుల్గా ఉన్నాడు ఒకప్పుడు ఆడాడు, కానీ ఉన్న ఆల్రౌండర్స్ని ఆడించలేకపోతున్నారు. మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, మహమ్మద్ నబీ ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ షాకబుల్ హసన్. వెళ్తే ఫారిన్ ప్లేయర్ కోసం ఏమైనా వెళ్తే ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్, ఎందుకంటే అంత పేస్ లేదు ఎవరికి బౌలర్స్కి, దానికోసం వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆఫ్ స్పిన్నర్ రిక్వైర్మెంట్ ఉంది. ఆఫ్ స్పిన్నర్ లేరు, ఎందుకంటే మీకు ఉన్న షాబాజ్ నదీం కానీ లేకపోతే రషీద్ ఖాన్ కానీ ఇద్దరు లెగ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు కాబట్టి దే మైట్ గో ఫర్ ఎన్ ఆఫ్ స్పిన్నర్ ఇన్ కృష్ణప్ప గౌతమ్ ఆర్ హర్భజన్ సింగ్. సో ఇంతవరకు చాలా లిమిటెడ్. దే ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది ప్లేయర్స్ దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్. సో ఉన్న టీంతోనే ఆల్రెడీ యూత్లో ఇన్వెస్ట్ చేసాం, వాళ్ళు నెక్స్ట్ సీజన్కి మాకు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారని చెప్పి ఎస్ఆర్హెచ్ నమ్ముతుంది. ఈసారి మిచెల్ మార్ష్ కూడా టీంలోకి యాడ్ అవుతున్నాడు కాబట్టి ఫారిన్ ప్లేయర్స్ విషయంలో కూడా కొంత స్ట్రెంగ్త్ అనేది లభించింది. వృద్ధిమాన్ సహా లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేశాడు యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఆల్సో. సో టీమ్ ఏం భావిస్తుందంటే ఉన్న ప్లేయర్స్తోనే వెళ్తాము, పెద్దగా మా రిక్వైర్మెంట్ లేదని భావిస్తున్నారు. వాళ్ళ ఉన్న కోర్ టీంతో దే ఆర్ బిలీవింగ్ ఇన్ దట్. సో అది ఎస్ఆర్హెచ్ పరిస్థితి. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే, ఆర్సీబీ దగ్గర అందరికంటే ఎక్కువగా 11 ప్లేయర్స్ని వాళ్ళు పికప్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆ 11 ప్లేయర్స్లో దే కెన్ చూస్ 3 ఫారిన్ ప్లేయర్స్. ఆ 11లో 3 ఫారిన్ ప్లేయర్స్ని వాళ్ళు చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనీ కూడా బాగానే ఉంది వీళ్ళ దగ్గర, 35.9 crores ఉంది. ఆల్రెడీ 2 ప్లేయర్స్ని ట్రేడింగ్లో తీసుకున్నారు. డేనియల్ శామ్స్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షల్ పటేల్, నాట్ అక్షర్ పటేల్, హర్షల్ పటేల్. వీళ్ళిద్దరిని వాళ్ళు ట్రేడింగ్ రూపంలో టీంలో చేర్చుకున్నారు. ఆల్రెడీ కేన్ రిచర్డ్సన్ లాస్ట్ సీజన్ ఆడలేదు అతను. సో కేన్ రిచర్డ్సన్ కూడా టీంలోకి యాడ్ అయ్యాడు. సో ఒక 2 ఫాస్ట్ బౌలర్స్, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఆల్రెడీ వాళ్ళకి దొరికేశారు, కేన్ రిచర్డ్సన్ అండ్ డేనియల్ శామ్స్. ఎందుకంటే క్రిస్ మారిస్, డేల్ స్టెయిన్, ఇస్రూడానా 3 ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ రిలీజ్ చేస్తే ఇద్దరిని ఆల్రెడీ వాళ్ళు సమకూర్చుకోగలిగారు. సో దే మే నీడ్ 1 more ఫారిన్ ఫాస్ట్ బౌలర్, వాళ్ళకి అవసరం ఉంది. దే మే గో ఫర్ కైల్ జేమిసన్ లాంటి ఆల్రౌండర్కి, జై రిచర్డ్సన్ లాంటి బౌలర్కి వెళ్ళొచ్చు, నేథన్ కుల్టన్ నైల్కి వెళ్ళొచ్చు. అండ్ దే మే ఈవెన్ గో ఫర్, అంటే ఫాస్ట్ బౌలర్స్ పక్కన పెడితే దే మే ఈవెన్ గో ఫర్ మ్యాక్స్వెల్, షాకబుల్ హసన్, ఇలాంటి వాళ్ళకి కూడా వెళ్ళొచ్చు. స్మిత్ కోసం వెళ్తారా? ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే స్మిత్ ఆల్రెడీ కోహ్లీ అట్ నెంబర్ 3, డివిలియర్స్ అట్ నెంబర్ 4 ఉన్నప్పుడు స్మిత్ని నెంబర్ 5లో అతను అంత యూస్ఫుల్ కాదు. ఈ షుడ్ బి ఐదర్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 4. తర్వాత ఇంకా వెనకాల అతన్ని ఆడించడం
అనేది అంత కరెక్ట్గా ఉండదు. స్మిత్ విరాట్ కోహ్లీ ఒకే టీంలో ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ స్మిత్. దే మే గో ఫర్ శివం దుబే అగైన్ ఫర్ లెసర్ ప్రైస్ అండ్ ఈవెన్ మారిస్ ఫర్ ఏ లెసర్ ప్రైస్. సో వీళ్ళ ఇంకొక రిక్వైర్మెంట్ ఏంటంటే ఆరన్ ఫించ్ని వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఒక ఫారిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కోసం వెళ్తారు. దే హ్యావ్ దిస్ ఆప్షన్ ఆఫ్ ప్లేయింగ్ జోషువా ఫిలిపి బిగ్ బ్యాష్లో పెద్ద సక్సెస్. ఐపీఎల్లో లాస్ట్ సీజన్ అంత పెద్ద బాగా ఆడలేదు, కానీ అతన్ని ఓపెనర్గా వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం. బట్ స్టిల్ దే విల్ గో ఫర్ ఏ స్పెషలిస్ట్ ఓపెనర్ లైక్ డేవిడ్ మలాన్, జేసన్ రాయ్, లియామ్ లివింగ్స్టన్, అలెక్స్ హేల్స్ ఇలాంటి ఒక ఫారిన్ ఓపెనర్ గురించి కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం. సో బేసిక్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ఒక ఓపెనింగ్ బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్లో వాళ్ళు ఎప్పుడైతే శివం దుబే అండ్ గుర్కిరత్ మాన్ని రిలీజ్ చేశారో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ని వాళ్ళు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ రిక్వైర్మెంట్ కూడా వాళ్ళకి ఉంది. సో ఆర్సీబీ 11 కనుక మనం చూస్తే ఫస్ట్ 11 ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. పడిక్కల్తో జోషువా ఫిలిపి కనుక ఓపెన్ చేస్తాడు అనుకుంటే 3లో విరాట్ కోహ్లీ, 4లో డివిలియర్స్, 5లో దే మే ప్లే వాషింగ్టన్ సుందర్ బికాస్ ఆఫ్ హిస్ రీసెంట్ హెరాయిక్స్ అండ్ ఈ బీయింగ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. 6 ఒక్కటి ఖాళీగా ఉంటుంది. ఆ 6లో ఒక ఫారిన్ ప్లేయర్ని కానీ ఇండియన్ ప్లేయర్ని కానీ వాళ్ళు చూజ్ చేసుకోవాలి. మోస్ట్లీ ఇండియన్ ప్లేయర్ అనుకుందాం మనం. 7లో డేనియల్ సెమ్స్, కేన్ రిచర్డ్సన్, నవదీప్ సైని, సిరాజ్, యజ్వేంద్ర చహల్. సో వాళ్ళకి ఆల్మోస్ట్ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అయిపోయింది. ఒక్క మిడిల్ ఆర్డర్లో ఒక్క స్లాట్ వేకెంట్గా మనకు కనిపిస్తుంది. దానికోసం వాళ్ళు మెయిన్గా ట్రై చేయాలి. అలాగే బ్యాకప్ ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఒక ఓపెనర్, ఎక్స్ట్రా ఓపెనర్ ఫిలిపితో పాటు మరొక ఫారిన్ ఓపెనర్ కోసం ట్రై చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్సీబీ. తర్వాత సిఎస్కే విషయానికి వస్తే సిఎస్కే లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ తర్వాత లేటర్ హాఫ్లో వాళ్ళు పుంజుకున్నారు. టీం కూడా ఎప్పుడైతే సురేష్ రైనా టీంలోకి యాడ్ అవుతాడో వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వచ్చేసింది. రితురాజ్ గైక్వాడ్ సక్సెస్ ఇన్ ది ఫైనల్ స్టేజెస్ ఆఫ్ లాస్ట్ సీజన్స్ ఐపీఎల్ అండ్ సురేష్ రైనాస్ ఎడిషన్, ఈ రెండు వాళ్ళ టీమ్ డైనమిక్స్ని చాలా వరకు మార్చేసాయి. సో ఓపెనర్గా వాళ్ళు దే మే ప్లే డూప్లెసీ ఆర్ రాబిన్ ఉతప్ప. రాయుడు ఎలాగున్నాడు, ధోని ఉన్నాడు, ఇద్దరు టాప్ క్లాస్ ఆల్రౌండర్స్ ఇన్ జడేజా అండ్ శామ్ కరణ్ ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇద్దరు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ శార్దుల్ ఠాకూర్ అండ్ దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్ లాంటి ఒక ఫారిన్ స్పిన్నర్, టాప్ క్లాస్ స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకి, కరణ్ శర్మ ఉన్నాడు. సో వాళ్ళకి పెద్దగా అక్కడ రిక్వైర్మెంట్స్ మనకి కనబడట్లేదు. ఒకటేంటంటే మిడిల్ ఆర్డర్లో కొంత సాలిడ్గా ఒక ఇండియన్ ప్లేయర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగుండే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్ కోసం వాళ్ళు వెళ్ళొచ్చు, దే కెన్ ఎఫోర్డ్ టు బై స్టీవ్ స్మిత్. చూడాలి మరి స్టీవ్ స్మిత్ కోసం వెళ్తారు, లేకపోతే వాళ్ళకి ఒక ఆఫ్ స్పిన్నర్ రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే హర్భజన్ సింగ్ టీంలోంచి రిలీజ్ చేశారు కాబట్టి మోయిన్ అలీ ఆర్ కృష్ణప్ప గౌతమ్ కోసం వాళ్ళు వెళ్ళొచ్చు. బ్యాకప్ ఇండియన్ సీమర్స్ కూడా కావాలి వాళ్ళకి, ఎందుకంటే ఎప్పుడైతే శార్దుల్ ఠాకూర్ అండ్ దీపక్ చాహర్ తప్ప పెద్దగా వాళ్ళకి బ్యాకప్ బౌలర్స్ లేరు వాళ్ళ లైనప్లో. సో ఇండియన్స్ బ్యాకప్ సీమర్స్ కావాలి వాళ్ళకి. అలాగే షారుఖ్ ఖాన్ లాంటి లోకల్ టాలెంట్ కూడా వాళ్ళు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం పికప్ చేసే అవకాశం ఉంది. జగదీశన్ కూడా ఫామ్లోకి రావడం ముస్తాక్ అలీలో వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆ టీమ్ సెట్ అయిపోయినట్టుగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్. వాళ్ళకి పెద్దగా అక్కడ ఉండేది కూడా వాళ్ళకి ఓన్లీ 19 crores మాత్రమే ఉంది. 5 స్లాట్స్లో ఒకటే ఫారిన్ స్లాట్ మాత్రం వాళ్ళకి అక్కడ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా కింగ్స్ 11 పంజాబ్ ఆల్మోస్ట్ ఒక ఫుల్ టీంని కొనే డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం పర్స్ ఐపీఎల్లో ఉండేది 85 crores అయితే వీళ్ళకి 53.2 crores ఉన్నాయి. సో అంతమంది ప్లేయర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు 9 ప్లేయర్స్ని తీసుకొచ్చి దాంట్లో 5 ఫారిన్ ప్లేయర్స్ని తీసుకొచ్చి ఏ టీంకి లేనంత ఎక్కువ మంది ఫారిన్ ప్లేయర్స్ని వీళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ లిమిటెడ్ ఆప్షన్, దే కెన్ పిక్ ఎనీ ప్లేయర్ ఆఫ్ దర్ చాయిస్. సో వాళ్ళు అనుకున్న ప్లేయర్ని వాళ్ళు అగ్రెసివ్గా బిడ్డింగ్ చేసి తీసుకునే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ అంటే 37.85 crores ఆర్ఆర్కి ఉంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 15 to 18 crores డిఫరెన్స్ ఉంది. సో దాన్ని వాళ్ళు ఉపయోగించుకుని ఏ ప్లేయర్ కోసమైనా వాళ్ళు అనుకుంటే ఒక వాళ్ళ విష్ లిస్ట్ కనుక రాసుకుని వస్తే దాని ప్రకారం వాళ్ళు వెళ్ళే అవకాశం వీళ్ళకి మాత్రమే ఉంది. సో దే కెన్ గో ఫర్ ఎనీ ప్లేయర్ ఆఫ్ దర్ చాయిస్. సో వాళ్ళు ఖచ్చితంగా
టాప్ ప్లేయర్స్ అనుకుంటే మనం జై రిచర్డ్సన్, కేల్ జామిసన్, నేథన్ కుల్టర్నైల్, క్రిస్ మారిస్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రౌండర్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ టేల్ లాంగ్గా ఉంది. వాళ్ళకి షమీతో పాటు ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. క్రిస్ జోర్డన్ ఉన్నాడు, కానీ క్రిస్ జోర్డన్ అంత ఎఫెక్టివ్గా లేడు. ఒకరు లేదా ఇద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళకి అవసరం. సో షమీకి తోడుగా ఇద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉంది. స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళకి. బిష్నోయ్ ఉన్నాడు, మురుగన్ అశ్విన్, దే హ్యావ్ డన్ వెల్ లాస్ట్ సీజన్. సో హర్షదీప్ సింగ్ ఆల్సో హెస్ డన్ వెల్, బట్ స్టిల్ దే నీడ్ అట్లీస్ట్ 2-3 ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. సో వాళ్ళకున్న 5 కోటాలో ఖచ్చితంగా 3 ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ వీక్గా ఉంది, దాంట్లో ఆల్రౌండర్స్ కోసం. అందుకనే మనకి ఇక్కడ వాళ్ళు కైల్ జేమిసన్ కోసం, నేథన్ కుల్టర్నైల్, క్రిస్ మారిస్, ఈ 3కి వాళ్ళు గురి పెడతారు ఖచ్చితంగా అని నాకు అనిపిస్తుంది. అలాగే దే నీడ్ వెరైటీ ఇన్ దర్ స్పిన్ బౌలింగ్. వాళ్ళకి ఆఫ్ స్పిన్నర్స్ కావాలి, తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కావాలి. షాకిబుల్ హసన్ కోసం వెళ్తారు, పవన్ నేగి కోసం వెళ్తారు, సిద్ధార్థ్ అని చెప్పి తమిళనాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, అతని కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. మొయిన్ అలీ, బికాజ్ ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, అతని కోసం కూడా వాళ్ళు వెళ్ళచ్చు. సో ఏ ప్లేయర్ కావాలంటే ఆ ప్లేయర్ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే నెంబర్ 4 తర్వాత వాళ్ళకి సరైన ప్లేయర్స్ లేరు. బట్ దే హ్యావ్ గాట్ గుడ్ ఇండియన్ ప్లేయర్స్. షారుఖ్ ఖాన్ అంటున్నాను, సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. తర్వాత వాళ్ళకి ప్రభ్ సింగ్ మంచి ఫామ్లోకి వచ్చాడు, అతను ఉన్నాడు. మన్దీప్ సింగ్, సో దీపక్ కూడా డిడ్ వెల్ ఇన్ 1 మ్యాచ్ లాస్ట్ సీజన్. సో వాళ్ళకి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక ఫారిన్ ప్లేయర్, మంచి ఫారిన్ ప్లేయర్ కావాలి వాళ్ళకి. మొయిన్ అలీ, లక్కీగా అతను మొన్న టెస్ట్ మ్యాచ్లో సెకండ్ టెస్ట్లో 5 సిక్స్లు కొట్టాడు వరుసగా. సో దానివల్ల హీ హాజ్ ఇంప్రూవ్డ్ హిస్ క్రెడెన్షియల్స్. అతను యాక్చువల్గా మొయిన్ అలీ ఆడిన 19 ఐపీఎల్ మ్యాచెస్లో 23 సిక్స్లు కొట్టాడు. చేసినవి 309 రన్స్ ఇన్ ఐపీఎల్. దాంట్లో దాదాపు 140 రన్స్ అతనికి సిక్సర్ల ద్వారా వచ్చింది. సో హీ హాజ్ గాట్ దట్ 6 హిట్టింగ్ ఎబిలిటీ. సో అలాంటి ప్లేయర్ని ఐ థింక్ కింగ్స్ 11 విల్ గో ఫర్ హిమ్. నెంబర్ 5, నెంబర్ 6 స్లాట్లో వాళ్ళకి ఒక మంచి హిట్టర్ కావాలి. సో దే విల్ టార్గెట్ మొయిన్ అలీ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈవెన్ మ్యాక్స్వెల్ తక్కువ ప్రైస్కి వస్తే మ్యాక్స్వెల్ని కూడా వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. సర్ఫెన్, రూదర్ఫోర్డ్ లాంటి ఒక 6 హిట్టర్ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ దాంట్లో ఆల్రెడీ ఆ క్యారిబియన్ ఫ్లేవర్ ఉంది, నికోలస్ పూరన్ అండ్ క్రిస్ గేల్. సో దే మే ఈవెన్ గో ఫర్ రూదర్ఫోర్డ్, షర్ఫెన్ రూదర్ఫోర్డ్. సో ఇది కింగ్స్ 11కి ఉన్న రిక్వైర్మెంట్ అండ్ దేర్ చాయిసెస్. తర్వాత ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే, ముంబై ఇండియన్స్ దగ్గర పెద్దగా అమౌంట్ లేదు, 15.35 crores ఉంది. 7 ప్లేయర్స్ని నేను పిక్ చేయొచ్చు, దాంట్లో 4 ఫారిన్ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ని ఎక్సెప్ట్ బోల్ట్ అందరినీ రిలీజ్ చేస్తారు. మెక్లెనగన్, కుల్టర్నైల్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాటిన్సన్ రిలీజ్ చేశారు. లసిత్ మలింగా రిటైర్ అయిపోయాడు. సో వాళ్ళకి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కనీసం 2 కావాలి. ఎందుకంటే వాళ్ళకి బుమ్రా, బౌల్ట్తో పాటు మరొక పేస్ బౌలర్ కావాలి. స్పిన్ బౌలింగ్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు కాబట్టి ఒక గన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. వాళ్ళకు ఉన్న తక్కువ అమౌంట్లో 15 crores దే విల్ గో ఫర్ 1 గుడ్ ఫాస్ట్ బౌలర్. ఎవరినైతే అనుకున్నారో వాళ్ళ కోసం ఎక్కువగా వాళ్ళు బిడ్డింగ్ చేసే అవకాశం ఉంది. 2 కాకపోయినా ఒక్క మంచి ఫాస్ట్ బౌలర్ కోసం వాళ్ళు వెళ్తారు. అలాగే వాళ్ళకి బ్యాకప్ ఇండియన్ పేసర్స్ కూడా లేరు. వాళ్ళకి ఆల్రెడీ బ్యాకప్ బౌలర్స్ కావాల్సిన అవసరం ఉంది. ఉమేష్ యాదవ్ కోసం కూడా వెళ్ళే అవకాశం ఉంది. నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి స్పిన్ బౌలర్స్లో రాహుల్ చహర్ అంత ఎఫెక్టివ్గా లేడు కాబట్టి ఫారిన్ స్పిన్నర్స్ లైక్ సందీప్ లమిషానే, ముజీబుర్ రెహమాన్లు ఎవరో ఒకరి కోసం వాళ్ళు వెళ్తారేమో అని కూడా మనకి ఒక ఫీలింగ్ ఉంది. అలాగే ముంబై ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ టాలెంట్ స్కౌట్ వాళ్ళు మొత్తం దేశమంతా దుర్బిణి వేసి గాలించి కొంతమంది యంగ్ ప్లేయర్స్ కూడా సెలెక్ట్ చేసి ఉంటారు. సో సర్ప్రైజ్ పిక్స్ కూడా ఉండే అవకాశం మనకి దాంట్లో కనిపిస్తుంది. ఈవెన్ అర్జున్ తెండూల్కర్ మస్ట్ బీ ఇన్ దేర్ రాడార్, వీ డోంట్ నో. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చాలా కూల్. ఎందుకంటే వాళ్ళ 11 ఆల్రెడీ సెట్ అయిపోయింది. మనకు తెలుసు వాళ్ళకి బ్రహ్మాండమైన ప్లేయర్స్ ఉన్నారు. రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్ ఇన్ ఫామ్, శ్రేయస్ అయ్యర్ దేర్ కెప్టెన్, పృథ్వీ షా, అజింక్య రహానే. సో వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన లైనప్ అక్కడ ఉంది. ఈవెన్ స్టాయినస్ లాంటి మంచి ఆల్రౌండ్ 2 టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్ రబాడా అండ్ నోకియా వాళ్ళకు ఉన్నారు. స్పిన్నర్స్ బ్రహ్మాండమైన స్పిన్నర్స్ ఉన్నారు, అశ్విన్ అండ్ అక్షర్ అండ్ అమిత్ మిశ్రా. ఇషాంత్ శర్మ యాడ్ అవుతాడు. ఇషాంత్ శర్మ ఇంజరీ ఫ్రీగా ఉంటే ఇషాంత్ శర్మ టీంలో. క్రిస్ వోక్స్ని కూడా వాళ్ళు ఈ సీజన్లో, లాస్ట్ సీజన్ అతను ఆడలేదు. సో క్రిస్ వోక్స్ విల్ బి జాయినింగ్ దెమ్. డానియల్ శామ్సన్ వదిలేసినా కూడా క్రిస్ వోక్స్ అనే ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ అతనికి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాడు. హర్షల్ పటేల్ని వదిలేయడం కొంచెం ఇబ్బంది, కానీ బట్ దే హ్యావ్ గాట్ ఆవేష్ ఖాన్ అండ్ ఇషాంత్ శర్మ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఒక ఇండియన్ కీపర్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అలెక్స్ క్యారీని రిలీజ్ చేశారు కాబట్టి ఇండియన్ కీపర్ కోసం వెళ్తారు. నిఖిల్ నాయక్,
కేఎస్ భరత్ అండ్ అజరుద్దీన్ కేరళ కీపర్. అలాగే విష్ణు వినోదన్ ఒక వియర్ కూడా కామెంట్లో చెప్పారు, విష్ణు వినోదన్ అనదర్ కేరళ కీపర్. సో ఇలాంటి ఇండియన్ కీపర్ కోసం వెళ్తారు బ్యాకప్ ఫర్ రిషబ్ పంత్. అండ్ దే మే గో ఫర్ ఉమేష్ యాదవ్ ఆల్సో, ఎందుకంటే ఒక ఫాస్ట్ బౌలర్ బ్యాకప్ కూడా వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఇషాంత్ శర్మ ఎప్పుడు ఫిట్గా ఉంటాడో ఎప్పుడు ఇంజర్డ్ అవుతాడో, ఇంజరీ ప్రోన్ కదా అతను. సో అది డీసీకి చాలా లిమిటెడ్ రిక్వైర్మెంట్, ముగ్గురు ఫారినర్స్ని తీసుకొచ్చి వాళ్ళు. రాజస్థాన్ రాయల్స్ దగ్గర చాలా పెద్ద అమౌంట్ ఉంది, అంటే కింగ్స్ 11 తర్వాత వీళ్ళకి ఎక్కువ అమౌంట్ ఉంది. 37.85 crores ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో వీళ్ళు అగ్రెసివ్గా వెళ్తారు. వీళ్ళకి కింగ్స్ 11కి చాలామంది కామన్గా ప్లేయర్స్ మీద పెద్ద పోటీ అనేది ఉంటుంది. 9 ప్లేయర్స్లో పిక్ చేసుకోవచ్చు వీళ్ళు, దాంట్లో ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్. జోఫ్రా ఆర్చర్కి తోడుగా వాళ్ళకి మంచి ఫాస్ట్ బౌలర్ కావాలి, ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కావాలి. ఒకరు కావాలి, ఇద్దరు కావాలి, ఎందుకంటే బెన్ స్టోక్స్ పెద్దగా బౌలింగ్ వేయట్లేదు. సో వాళ్ళకి ఆ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు డెఫినెట్గా అవసరం. జోఫ్రా ఆర్చర్కి సపోర్ట్గా వాళ్ళకి ఆ పేస్ బౌలింగ్లో ఆ లోటు ఉంది. ఆర్చర్కి సరైన సపోర్ట్ లేకపోయిన లోటు మనకు అనిపిస్తుంది. వాళ్ళ స్పిన్నర్స్ అందరూ లెగ్ స్పిన్నర్సే ఉన్నారు. సో దే నీడ్ ఆఫ్ స్పిన్నర్స్. సో మొయిన్ అలీ, మ్యాక్స్వెల్ లాంటి ఆల్రౌండర్స్ కోసం వెళ్తారా, షాకిబ్ హసన్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం, లెఫ్ట్ ఆర్మ్ ఆల్రౌండర్ కోసం, అలాగే నేగి, సిద్ధార్థ్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కోసం వెళ్తారా అనేది చూడాలి. అండ్ దే మే ఆల్సో గో ఫర్ ఫారిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కోసం కూడా వెళ్తారు. డేవిడ్ మలాన్, జేసన్ రాయ్ లాంటి ఫారిన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా వాళ్ళ రాడార్లో ఖచ్చితంగా ఉంటారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కేకేఆర్ కూడా వాళ్ళంతా బౌలింగ్ అయితే ఫుల్లీ సెటప్ అయిపోయింది. వాళ్ళ బౌలింగ్లో వాళ్ళకి వరియే లేదు. వాళ్ళకి ప్యాట్ కమిన్స్, లోకి ఫర్గ్యూసన్ ఉన్నారు, ఇండియన్ మంచి యంగ్స్టర్స్ ఉన్నారు, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. స్పిన్నర్స్లో నరాయణ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మిడిల్ ఆర్డర్లో ఒక ఇద్దరు మంచి బ్యాట్స్మెన్, ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి మెయిన్గా. ఎందుకంటే వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ అందరినీ ఆడించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు ఫారిన్ ఆల్రౌండర్స్ని ఆడించాలి, ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించాలి. కాబట్టి వాళ్ళకి ఇండియన్ ప్లేయర్స్ కావాలి. కరుణ్ నాయర్, కేదార్ జాదవ్ లాంటి ప్లేయర్ కోసం వాళ్ళు చూస్తారు. టిమ్ సిఫర్ట్ కూడా వాళ్ళకి యాడ్ అయ్యాడు, అతను ఓపెనర్గా ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ దే మే గో ఫర్ వన్ మోర్ ఫారిన్ ఓపెనర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే 10.75 ఉంది, వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ ఉంది. 8 ప్లేయర్స్ని పిక్ చేసుకోవచ్చు, ఇద్దరు ఫారినర్స్ చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది కాబట్టి కేవలం ఒకరిద్దరు ప్లేయర్స్ని మాత్రం వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ 8 టీమ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది ఆక్షన్. సో మీరు మిస్ కాకండి. మీ కామెంట్స్లో నేనేమైనా ప్లేయర్స్ పేర్లు మిస్ అయితే, లేకపోతే రిక్వైర్మెంట్ విషయంలో నేనేమైనా 1 or 2 ఇష్యూస్ రాంగ్గా చెప్తే అవి నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.